హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. ఈరోజు మీ ముందుకి న్యూ రెసిపీతో వచ్చేసాం. ఈరోజు మా మమ్మీ ఒక ఫంక్షన్కి వెళ్ళారు. సో అక్కడ నుండి వచ్చాక నేను ఈరోజు మా మమ్మీకి చేయమన్నాను. సో ఈరోజు మా మమ్మీ మీకోసం ఒక ఐటెం చేస్తారు. చూద్దాం ఐటెం ఏంటో. ఈరోజు ఐటెం అవుతుంది బిస్కెట్స్. కావలసిన పదార్థాలు ఏంటేంటో చూడండి. 1 గ్లాస్ మైదా తీసుకున్నాము, దానికి 1/2 గ్లాస్ చీనీ, దాని తర్వాత కొంచెం నెయ్యి, దెన్ పాలు, దెన్ సాల్ట్. పదండి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా మనం 1 గ్లాస్ మైదా తీసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇంక ఇప్పుడు మా మమ్మీ కంటిన్యూ చేస్తారు. బేటా, సో మనం ఘీ వేడి చేసుకోవాలి. ఆల్రెడీ మాది కొంచెం చల్లగా అయిపోయింది. యు వాంట్ డోంట్ టచ్. సో మనం బాగా కలుపుకోవాలి. యువాన్ ఉఠో, యువాన్ లేగు, సైడ్కి రా. చూసారా మారవ్ ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడో. వాడికి ఒక ప్లేట్ కావాలంట, వాడు కూడా చేస్తాడు. మనం బాగా కలుపుకోవాలి. జేసేకి మనం కాస్త ఎలా చేసుకుంటామో అలాగా. మా కిచెన్లో స్పేస్ తక్కువని మేము ఇక్కడ చేస్తున్నాం. దాని తర్వాత కిచెన్కి వెళ్ళిపోతాం ఫ్రై చేసేటప్పుడు. బాగా కాస్తా చేసుకోవాలి. మనం కలపడంలోనే ఉంటుంది. కంటిన్యూ చేయి మమ్మీ, చెప్పు ఏటి చేయాలో. గ్లాస్ మైదా, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, నెయ్యి 4 స్పూన్లు నెయ్యి వేయాలి. బాగా కలపాలి, ఉండలు లేకుండా చక్కగా కలిపిన తర్వాత ఉండయినట్టయితే మీ కాస్త కంప్లీట్ అయినట్టు. అప్పటి వరకు మీరు బాగా కలుపుకొని ఉండాలి. చూడండి ఎలా రౌండ్స్లా వస్తున్నాయో. సో మంది పిండి ఆల్రెడీ కాస్త అయిపోయింది. ఇప్పుడు మనం చీనీ వేసుకుందాం. చీనీ ఆల్రెడీ నేను గ్రైండింగ్ చేసేసాను. మనం ఏ గ్లాస్తో వేస్తామో ఆ గ్లాస్కి 1/2 అండి. బాగా వేసుకొని పాలతో కలుపుకోవాలి. సో ఈరోజు మా మమ్మీ ఒక మ్యారేజ్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత నేను ఒక ఐటెం చేయమన్నాను, అందుకే ఐటెం ఈరోజు చేస్తున్నారు. చీనీ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పాలు వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా వేయండి, లేకపోతే పల్చిగా అయిపోతుంది. సో ఇలా కొంచెం పాలు వేసుకొని కలపాలి. చెప్పమ్మా. ఇలా కొద్ది పాలు వేసుకొని ఇలా కలుపుతూ ఉండలేకుండా కలపాలి బాగా. మైదాలోనే పంచదార వేసాం, ఇలాచీ వేసాం. ఇలా కొద్దిగా అలా కలుపుతూ ఉండలేకుండా అలా కలిపేసి ఒక 15 నిమిషాలు ఉంచాలి మూత పెట్టి. ఇగోండి ఇలా కలుపుకోవాలి. ఇలాగంటే ఇలా ఉండాలి. అలా మనం ఫింగర్స్ పెడితే లోనికి ఈజీగా దిగిపోవాలి. సో మనం అలా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత 15 మినిట్స్ మనం స్టోర్ చేసి ఉంచాలండి. అందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. అందరూ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఉంచేసుకుందాం. 15 నిమిషాలు, ఒక 15 మినిట్స్ చాలు.
నానుతుంది బాగా. ఇలా స్టోర్ చేసి మనం ఉంచేసుకోవాలి. మీరు క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఇగోటండి 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకొని ఒకసారి కొంచెం కలిపేసుకుందాం. ఇంకా మనం బిస్కెట్స్ చేసేయడమే. ఇలా కొంచెం పిండి వేసుకొని కొంచెం ఎక్కువ ముద్ద తీసుకోవాలి. తీసుకొని రౌండ్ షేప్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మీరు చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఎప్పుడు మా డాడీ చేస్తారు, అంటే కట్ చేయడం. ఈసారి మా మమ్మీ చేస్తుంది. కొంచెం మోటాగే పామాలి, బికాజ్ లేకపోతే ఇవైపోతాయి. ఇక అక్కడ ఉన్నది మమ్మీ. ఫస్ట్ వచ్చి చూడండి, నేను ఈ షేప్లో పెడుతున్నాను. బస్ ఇంతే. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్, రౌండ్ షేప్, రెక్టాంగిల్, మీకు ఏం కావాలంటే అవి, ఎంత పెద్ద సైజు కావాలో అవి కూడా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. మా ఇవాన్ చూసారా, చాలా డిస్టర్బెన్స్. ఈరోజు వెళ్ళలేదు కదా ఎక్కడికి, సో మీరు అడ్జస్ట్ చేసి చేసుకోవాలి. ఇగోడండి అయిపోయింది. ఇవే బిస్కెట్స్. ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మేము అన్నీ చేసి మళ్ళీ మనం కిచెన్కి వెళ్ళిపోదాం. అందరూ ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఓన్లీ షుగర్, మిల్కే ఉన్నాయి కాబట్టి హెల్దీ కూడా. ట్రై చేయండి. ఇలా ఆయిల్ వేడి చేయడానికి పెట్టేశాను. ఆల్రెడీ ఆయిల్ వేడయ్యింది. చూడు. చెప్పు మమ్మీ, ఏదైనా ఆన్లో ఉంది. ఇలా ఆయిల్ వేడెక్కాలి. వేడైన తర్వాత బిస్కెట్లు ఇలా వేయాలి. వేడి రెడీస్ వచ్చింది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. అది సిమ్లో పెట్టాలి. ఎక్కువ కూడా ఆయిల్ వేడవకూడదు, వెంటనే బ్లాక్ అయిపోతాయి. కొంచెం హల్కాగా చేయాలి. చూడండి, ఆటోమేటిక్ అవి మీదకి వచ్చేస్తున్నాయి. సో అప్పుడు మనకి అటు సైడ్ అయిపోయింది అని అనుకోవాలి. అందరూ ఇంట్లో ట్రై చేయండి. బాగుంటాయి. పిల్లలు చక్కగా తింటారు ఇష్టంగా. అందరూ వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఇంకా మీ ముందుకి న్యూ వీడియోస్తో ముందుకు వస్తాం. ఇంకా డిసెంబర్ అంతా ఉందండి. క్రిస్మస్ అంతా మనం గేమ్స్ పెట్టుకుందాం. బేట మనం చాలా గేమ్స్ వీడియో చేద్దాం. చూడండి బాగా వచ్చాయి. చూడండి, కలర్ రెడిష్ కలర్లో వచ్చాయి. ఇంకోటండి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి మన బిస్కెట్స్. ఇప్పుడు మనం తీసేసుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత చాలా బాగా వస్తాయి.
ఇంకా మనం చేసుకుందాం. ఇగోటండి ఇవన్నీ డిఫరెంట్ షేప్లో కట్ చేసాం. హార్ట్ షేప్, దెన్ ఫిష్ షేప్, ఇలా చిన్న చిన్న పిల్లలకి చిన్నవి చేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు. ఇవన్నీ ఆరవ్ కోసం చేసాం. ఫిషెస్, హార్ట్స్, ఫ్లవర్స్, స్టార్స్, అలా అన్నీ మనం చేసుకోవచ్చు. ఇవ్వండి ఆర్ట్ షేప్ ఇవి. ఇప్పుడు ఫిష్ వేస్తాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించాలి. వేగిన తర్వాత అవి తీసి ఫిష్ వేయాలి. ఇవ్వండి ఇవి కూడా అయిపోయి. నేను ఇలాంటివి తీసుకున్నాను. ఇవన్నీ యాక్చువల్లీ సలాడ్ కటింగ్వి. సో దీంతో నేను కట్ చేసుకున్నాను. హార్ట్ షేప్, దాని తర్వాత ఫిష్ షేప్, ఫ్లవర్స్, డక్స్, ఇవన్నీ అండి. చూడండి ఇవన్నీ మీకు అమెజాన్లో అవైలబుల్ దొరికిపోతాయి. సో ఇవన్నీ వీటితో నేను కట్ చేసుకున్నాను. ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి మనం క్యారెట్ ఏవైనా కట్ చేసుకోవడానికి. సో ఎవరికైనా కావాలంటే ఇవి అమెజాన్లో ఉంటాయి, తీసుకోండి. ఇంకోటండి మన హార్ట్ షేప్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి బిస్కెట్లు రెడీ అయిపోయి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఇలా చేయండి. ఈ చిన్న చిన్నవన్నీ మా ఆరవ్ కోసం హార్ట్స్ అండ్ ఫిషెస్. ఇవి చల్లగా అయ్యాక క్రిస్పీగా అండ్ గట్టిగా అవుతాయి. ఫస్ట్ తీసినప్పుడు మెత్తగా ఉంటాయి. తర్వాత చూడండి గట్టి పడిపోతాయి. సౌండ్ మీకు వస్తుందా? ఇలా గట్టిగా అవుతాయి. సో అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. గుడ్ అండి ఫిష్ అండ్ హార్ట్స్. లవ్ యూ ఆల్ అందరూ. దీంట్లో మనం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందరికీ బిస్కెట్స్ నచ్చాయా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.